హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సీ వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక 4 షార్ట్ టర్మ్ స్టాక్స్ అనేవి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ 4 షార్ట్ టర్మ్ స్టాక్స్లో కూడా బ్రేక్అవుట్స్ అనేవి వచ్చాయి అనమాట. రెసిస్టెన్స్ అనేవి బ్రేక్ అయ్యాయి. సో బ్రేక్ అయ్యి కొంత సస్టైన్ అవుతున్నాయి. సో ఆ స్టాక్స్ మనకి పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఈ స్టాక్స్ మీకు కూడా ఏదైతే బ్రేక్అవుట్స్ ఇచ్చాయని అనలైజ్ చేసి మీరు కూడా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. సో ఒక 1 మంత్ హోల్డింగ్ కోసం ఒక 10 to 20% రిటర్న్స్ కోసం ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో 4 షార్ట్ టర్మ్ స్టాక్స్, సో వాటి యొక్క లెవెల్స్ అనేవి మనం డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఆ 4 షార్ట్ టర్మ్ స్టాక్స్ డిస్కస్ చేద్దాం కదా. అది డిస్కస్ చేసే ముందు మీరు కనుక ఈ షార్ట్ టర్మ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు మనం అబ్జర్వ్ చేస్తే కనుక, మనం నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక నిఫ్టీ మొన్న ఏదైతే ఉందో బేరిష్నెస్ అనేది చూపించింది అనమాట. మార్కెట్ ఏదైతే నిఫ్టీ మార్నింగ్ అంతా కొంత పాజిటివ్గా వెళ్ళిందో ఆఫ్టర్నూన్ అంతా కూడా కింద పడిపోయింది. సో కొంత బేరిష్నెస్ కనిపించింది. ఈవెన్ ఆఫ్టర్ మన ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కూడా మనం ఏషియన్ మార్కెట్స్ లైక్ సింగపూర్ నిఫ్టీని కనుక అబ్జర్వ్ చేస్తే కనుక, సో సింగపూర్ నిఫ్టీ మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కూడా ఇంకా కూడా డ్రాస్టిక్గా కింద పడింది ఫ్రెండ్స్. సో ప్రస్తుతం మార్కెట్ అనేది కొంత నెగిటివ్గా ఉంది. సో మార్కెట్ కొంత పాజిటివ్గా వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనమాట. మార్కెట్ పడుతున్నప్పుడు మనం షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే కొంత రిస్క్ ఉంటుంది. అందువల్ల మార్కెట్ కొంత రివర్సల్ ఏమైనా వచ్చిన తర్వాత ఈ స్టాక్స్ మన లెవెల్స్కి వస్తే కనుక మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. సో ఈ వీడియోలో ఆ 4 షార్ట్ టర్మ్ స్టాక్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మార్కెట్ కొంత పాజిటివ్గా ఉండేట్టు చూసుకోండి. అంతేకాకుండా మనం ఇప్పుడు చెప్పుకునే 4 స్టాక్స్లో ఎవ్రీ స్టాక్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రైస్ దగ్గర నుంచి కూడా ఒక 5% కింద స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. అంతకుండా స్టాప్ లాస్ అనేది ఎక్కువ పెట్టకండి. 5% స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఆ 4 షార్ట్ టర్మ్ స్టాక్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఇండిగో అనమాట. సో ఇండిగో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అరౌండ్ 6 to 8 months ఒకే రేంజ్లో ట్రేడ్ అయిన తర్వాత ఒక 1500 రూపీస్ దగ్గర నుంచి ఒక 1850 లెవెల్ దగ్గర ఈ రేంజెస్లో ట్రేడ్ అయిన తర్వాత రీసెంట్గానే ఆ ఇండిగో దగ్గరలో బ్రేక్అవుట్ అనేది వచ్చిందనమాట. బ్రేక్ అయింది, రీటెస్ట్ అయింది, ప్రస్తుతం కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంది అనమాట. మొన్న ఏదైతే ఫ్రైడే కొంత పాజిటివ్ న్యూస్ ఉంది. సో ఎయిర్లైన్స్ స్టాక్స్కి పాజిటివ్ న్యూస్ ఉంది. స్టాక్ అనేది కంటిన్యూస్గా 12% అలా పైకి వెళ్ళిందనమాట. బట్ మనం పక్కన పెడితే స్టాక్ ప్రస్తుతం 2196 అరౌండ్ 2200 లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం స్టాక్ ఒకవేళ మార్కెట్ ఏమైనా పాజిటివ్ ఉంటే ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదు వెయిట్ చేసి 2000 నుంచి 2050 లెవెల్స్ అనేవి కొంత మంచి లెవెల్స్ అనమాట. ఒకవేళ స్టాక్ ఈ లెవెల్స్కి వచ్చి కొంత రివర్సల్ ఏమైనా కనిపిస్తే ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో ఒకవేళ 2000 నుంచి 2050 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే కనుక బిలో ఏదైతే 1865 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. లేదు 5% అయినా స్టాప్ లాస్ మెయింటైన్ చేయొచ్చు, లేదా 1865 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసి హోల్డ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇంత షార్ప్ ర్యాలీ ఇచ్చిన తర్వాత కొంత ఏమైనా కింద పడవచ్చు. ఒకవేళ మార్కెట్ కూడా నెగిటివ్ ఉంటే స్టాక్ కింద పడవచ్చు. ఒకవేళ కింద పడితే కనుక 2000 లెవెల్ దగ్గర నుంచి 2050 లెవెల్ దగ్గర మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. విత్ 1865 స్టాప్ లాస్ కింద మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయొచ్చు. సో ఇది మన ఫస్ట్ షార్ట్ టర్మ్ స్టాక్. సో ఇక్కడ నుంచి మనం ఒక 10% ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా కన్సోలిడేషన్ అంటే చాలా సైడ్ వేస్ వెళ్ళిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది, సేమ్ లెవెల్ దగ్గర రీటెస్ట్ అయింది, ఇప్పుడు పైకి వెళ్తుంది కాబట్టి ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, షార్ట్ టర్మ్ స్టాక్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి తిరుమలై కెమికల్స్ అనమాట. సో ఈ స్టాక్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ చాలా టైం స్పెండ్ చేసింది, అరౌండ్ 1.5 month ఈ రేంజ్ దగ్గర 213, 215 ఈ రేంజ్ దగ్గర స్పెండ్ చేసింది అనమాట. స్పెండ్ చేసి రీసెంట్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 215 లెవెల్ బ్రేక్అవుట్ అయింది. ఏదైతే లాస్ట్ 2 days బట్టి కూడా మార్కెట్ అవర్స్లో కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చిందనమాట. సో స్టాక్ ఆల్రెడీ అరౌండ్గా ఒక 80 points 60 points అలా ర్యాలీ ఇచ్చింది. కొంత కరెక్షన్ వస్తే కనుక ఇన్వెస్ట్ చేయడం బెటర్. 250 లెవెల్స్కి అలా వచ్చి కొంత రివర్సల్ వస్తే కనుక అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ కూడా మీరు ఒకవేళ స్టాక్ పైకి వెళ్తుంటే ప్రస్తుతమైన ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా స్టాక్ కింద పడుతుంటే వెయిట్ చేయండి. సో ఎక్కడైతే మీకు రివర్సల్ కనిపిస్తుందో అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక 5% స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయొచ్చు ఫ్రెండ్స్. మెయింటైన్ చేసుకొని ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మన సెకండ్ స్టాక్. సో అలాగే మనకి థర్డ్ స్టాక్ వచ్చేసరికి బనారీ షుగర్స్ ఫ్రెండ్స్. బనారీ షుగర్స్ కూడా చాలా టైం కన్సోలేషన్ తర్వాత బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందనమాట. మొన్న ఏదైతే ఫ్రైడే రోజు బ్రేక్అవుట్ ఇచ్చింది. సో కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి ఈ స్టాక్లో. సో వెరీ స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేయండి. సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో వెయిట్ చేయండి, 1 or 2 days వెయిట్ చేసి ఈ లెవెల్ పైన ఏమైనా సస్టైన్ అవుతుంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ ఒక 1 or 2 days వెయిట్ చేయండి. ఒకవేళ ఈ లెవెల్ దాటి కింద పడిపోతే డ్రాస్టిక్గా కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ కంటిన్యూస్ ఎక్కువగా రెడ్ క్యాండిల్సే ఉన్నాయి, బట్ ఇది పుష్ చేశారన్నమాట స్టాక్. సో బట్ ఏదైతే ఫ్రైడే రోజు బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఒకవేళ ఈ స్టాక్ ఈ లెవెల్ దాటి లోపలికి వచ్చేస్తే 2170 లెవెల్ బ్రేక్ లోపలికి
లెవెల్కి వచ్చేస్తే కనుక ఫర్దర్గా కింద పడిపోతుంది, అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. ఒకవేళ ఈ స్టాక్ ఈ 2170 లెవెల్ దాటి పైన సస్టైన్ అయ్యి అరౌండ్గా 2200 లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే కనుక 1 or 2 days అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. విత్ స్టాప్ లాస్ 2170 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. 1 or 2 days అబ్జర్వ్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్ ఈ స్టాక్. సో ఇది కూడా మన థర్డ్ షార్ట్ టర్మ్ స్టాక్ అనమాట. అలాగే మనకి ఫోర్త్ షార్ట్ టర్మ్ స్టాక్ వచ్చేసరికి డొడ్లా ఫ్రెండ్స్. డొడ్లా డైరీ ఫార్మ్స్ మొన్న ఐపీఓ రూపంలో వచ్చింది రీసెంట్ టైంలో. వచ్చిన తర్వాత కంటిన్యూస్గా ఫాల్ అయింది. ఏదైతే మొన్న ఫ్రైడే రోజు డ్రాస్టిక్గా పెరిగిందనమాట. అరౌండ్గా 18-19% స్టాక్ అనేది డ్రాస్టిక్గా పెరిగింది. ఇంకా బ్రేక్ అవ్వలేదు లెవెల్. వెయిట్ చేయండి, వెయిట్ చేసి బ్రేక్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. ప్రస్తుతం ఏదైతే ఆ 650 లెవెల్ అనేది దీనికి రెసిస్టెన్స్ అనమాట. సో ఆ లెవెల్ బ్రేక్ అవ్వనియండి. ఒకవేళ కింద పడిపోతుంటే అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. 650 లెవెల్ బ్రేక్ అయ్యి 1 day సస్టైన్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. విత్ జస్ట్ ఆ 650 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 650 లెవెల్ అబోవ్ కనుక ఒక రోజు సస్టైన్ అయితే ఆ నెక్స్ట్ డే నుంచి మనం బై చేయొచ్చు అనమాట. సో దీని కింద స్టాప్ లాస్ మినిమం స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకొని 3% కానీ 5% స్టాప్ లాస్ మెయింటైన్ చేసి మనం హోల్డ్ చేయొచ్చు. బట్ ఈ 652 653 లెవెల్ దాటి ఒక రోజు డే క్యాండిల్ క్లోజ్ అవనియండి ఫ్రెండ్స్. క్లోజ్ అయిన తర్వాత ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో కంపెనీ వైజ్ ఇది కూడా చాలా మంచి కంపెనీ. మనం కూడా ఏదైతే వీళ్ళ డైరీ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తుంటాం. సో ఇవి మన 4 షార్ట్ టర్మ్ స్టాక్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇండిగో, సెకండ్ వన్ వచ్చేసరికి త్రిమలై కెమికల్స్, థర్డ్ వన్ వచ్చేసరికి బనారీ షుగర్స్, అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి డొడ్లా డైరీ ఫార్మ్స్ అనమాట. సో ఈ 4 షార్ట్ టర్మ్ స్టాక్స్ కూడా బ్రేక్అవుట్స్ ఇచ్చిన స్టాక్స్ ఉన్నాయి, అలాగే బ్రేక్అవుట్స్ ఇవ్వబోతున్న స్టాక్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం చెప్పుకునే లెవెల్స్ దగ్గర మీరు కూడా అనాలిసిస్ చేసి మార్కెట్ పాజిటివ్ ఉంటే ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్ ఒకవేళ నెగిటివ్ ఉంటే ఇన్వెస్ట్ చేయకండి. మార్కెట్ పాజిటివ్ ఉండి మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రైస్ దగ్గర నుంచి మినిమం 3% to 5% స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. అంతకంటే ఎక్కువ మెయింటైన్ చేయకండి. సో ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి ఒకవేళ స్టాక్ కింద పడిపోతుంటే 3 to 5% రాగానే ఎగ్జిట్ అయిపోండి. లేదు స్టాక్ కంటిన్యూస్గా పైకి వెళ్తుంటే కనుక హోల్డ్ అనేది చేసి ఒక 10% నుంచి 20% అనేది మనం ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మీకు కూడా ఏవైనా బ్రేక్అవుట్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో మీరు అనాలిసిస్ చేసి ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.